డాక్టర్ గారు ఒబేస్ నివారణకి ఎటువంటి ఆహార మార్పులు చేసుకోవాలి? ఒబేసిటీ ఎందుకు వస్తుందంటే జనరల్‌గా నార్మల్ అంటే మనం రెగ్యులర్‌గా తీసుకునే డైట్ కాకుండా ఎక్స్‌ట్రా అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్‌లో ఏంటంటే చాలా డైట్స్ కొన్ని చేంజెస్ చేసుకుంటాం. కొన్ని సోషలైజ్ కోసం కానీ, కొంచెం నార్మల్‌గా ఫాస్ట్ ఫుడ్స్ అనేసి అలా ఏంటంటే బ్యాలెన్స్‌డ్ డైట్ కాకుండా కొన్ని ఎక్స్‌ట్రా డైట్స్ అనేది యాడ్ ఆన్ చేసుకుంటాం. ఎక్స్‌ట్రా ఫుడ్స్ అనేసి. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఒబేసిటీ అనేది వస్తుంది. ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, కొంచెం ఫ్యాట్స్‌లో కూడా ఏంటంటే అన్‌సాచురేటెడ్ కాకుండా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడము, కొంచెం హెవీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల అండ్ వాటర్ ఇంటేక్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల అండ్ ఫైబర్ కొంచెం అలాంటిది ఏంటంటే డైట్‌లో తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే చాలా మందికి ఒబేసిటీ అనేది కామన్ అయిపోతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే నథింగ్ బట్ సమ్ జంక్ ఫుడ్ కానీ, బేకరీ ఐటెమ్స్, సమ్ చిప్స్, ఈ మయోనీస్ గానీ అలాగా. అండ్ కంపేర్ టు సాచురేటెడ్ ఫ్యాట్స్‌లో కూడా ఏంటంటే ఈ ఘీ, వనస్పతి, మయోనీస్ అని, చీజ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్‌ట్రా ఫ్యాట్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇంకో వన్ మోర్ థింగ్ కమింగ్ టు ప్రోటీన్‌లో కూడా ఏంటంటే ఆర్గాన్ మీట్ కొంచెం ఎక్కువ తీసుకోవడం, రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్‌ట్రా క్యాలరీస్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. అండ్ నార్మల్‌గా ఏంటంటే వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్నా సరే చాలామంది ఏంటంటే ఒబేసిటీ చాలా అంటే ఒబేస్ అవుతూ ఉంటారు. అండ్ ఫ్రూట్స్ అంటే ఈ ఫైబర్ ఎవరి డైట్‌లో అయితే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళేంటంటే కంపల్సరీ ఒబేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఫైబరే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అంటే మనం లాంగ్ టైమ్ కొంచెం హంగర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ, కొంచెం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అలా ఏంటంటే ఈ ఫైబర్ ఏంటంటే స్లో డైజెషన్ ఫుడ్ అనమాట. ఫైబర్ అంటే ఏంటంటే చాలామంది కొంచెం ఓన్లీ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అనుకుంటూ ఉంటారు. సో దానితో పాటు ఏంటంటే కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి. సమ్ సార్ట్ ఆఫ్ కీరా, క్యారెట్, లైక్ ఫ్రూట్స్ గానీ కొంచెం పర్టిక్యులర్‌గా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్. ఐ మీన్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ ఇంకా కొంచెం ఆరెంజెస్, గ్రేప్స్ ఇలాంటియన్నీ కూడా ఏంటంటే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనమాట. ఇందులో ఏంటంటే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్, సలాడ్స్, సమ్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీని కంట్రోల్ చేయగలుగుతాము. డాక్టర్ గారు ఒబేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? చాలామంది ఏంటంటే ఒబేసిటీ కంట్రోల్ చేయాలనగానే ఓన్లీ ఫుడ్స్ మీదే కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఈ సీరియల్స్ ఇలాంటివి తీసుకోవాలి అనేసి. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ యాక్చువల్లీ వెయిట్ లాస్ గానీ, వెయిట్ కంట్రోల్ చేయడానికి అలాగా. ఎందుకు అంటే ఈ వాటర్ ఏంటంటే ఒకటి హంగర్‌ని సాటిస్ఫై చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్కువ టైం మన ఆకలి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే మెటబాలిజంని కొంచెం స్పీడప్ చేయడానికి గానీ, అండ్ బాడీ కొంచెం కీప్ ఆన్ హైడ్రేషన్ చేయడంలో గానీ ఏంటంటే వాటర్ ప్లే ఏ కీ రోల్ అనమాట. సో, వెయిట్ లాస్ అండ్ వెయిట్ మెయింటెనెన్స్ కూడా ఏంటంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు ఒబేస్‌తో పాటు డయాబెటిస్ అండ్ బీపీ ఉన్నవారు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంది? ఇప్పుడు చాలామంది చూసుకున్నారు అంటే అందులో ఏంటంటే కామన్ ఒబేసిటీ ఉన్నారు అంటే వాళ్ళలో కంపల్సరీ 90% ఏంటంటే ఎయిదర్ డయాబెటిస్ గానీ, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ డయాబెటిస్ అనుకున్నా సరే ఒక మెయిన్ సింప్టమ్ ఏంటంటే ఒబేస్ ఉన్న వాళ్ళకి 100% చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళైనా సరే కంపల్సరీ టైమ్లీ మీల్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. టైమ్లీ మీల్ అంటే లైక్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకుంటూ ఉండడం, వాళ్ళు తినే డైట్‌లో కొంచెం ఫైబర్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవడం, సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవడం, ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవచ్చు. సాచురేటెడ్ ఫ్యాట్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఘీ, వనస్పతి, మయోనీస్, చీజ్ అలాంటియన్నీ కూడా. అండ్ ఆర్గాన్ మీట్ ఏదైతే ఉంటుందో కొంచెం ఈ ఆర్గాన్ మీట్ గానీ, రెడ్ మీట్ అలాంటియన్నీ కూడా కొంచెం లిమిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ అలాంటియన్నీ కూడా జనరలైజ్ అన్నీ తీసుకోవచ్చు. బట్ కంపేర్ టు లైక్ హై కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ ఏదైతే ఉంటుందో అంటే పర్టిక్యులర్ సమ్ బనానా, గ్రేప్స్, మ్యాంగో ఇలాంటివి ఏంటంటే ఎక్స్‌ట్రా క్యాలరీస్ ఉంటుంది. అలాంటి ఫుడ్స్ కొంచెం లిమిట్ చేసుకుంటూ రిమైనింగ్ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్కువ డైట్‌లో యాడ్ ఆన్ చేసుకుంటే కొంచెం బీపీ, షుగర్స్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ఈ షుగర్ వాళ్ళకి అయినా, ఒబేస్ వాళ్ళకైనా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది లో కార్బోహైడ్రేట్స్, హై ఫైబర్, మోడరేట్ ప్రోటీన్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ లిక్విడ్స్.
సో ఇవి తీసుకున్నారు అంటే కొంచెం ఈ బీపీని, షుగర్‌ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బీపీ కంట్రోల్ ఉండడానికైనా సరే కొంచెం పొటాషియం ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ పొటాషియం అయినా సరే మనకి ఎక్కువగా అంటే ఏంటంటే, ఈ ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్స్‌లో ఎక్కువగా ఉంటుంది. లైక్ కమింగ్ టు సమ్ రాగి జావా గాని, సమ్ బార్లీ వాటర్. ఇవి ఒబేస్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ బీపీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఈ ఫ్రూట్స్ లైక్ ఈ వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ, కివి ఇవన్నీ కూడా ఏంటంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. సేమ్ వే ఈ పొటాషియం ఏంటంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ ఒబేస్‌ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది. సో ఇలా కొంచెం షుగర్, ఒబేసిటీ, డయాబెటిస్‌ని కంట్రోల్ చేయాలి అంటే, మెయింటైన్ చేయాలి అంటే కొంచెం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు వెయిట్ లాస్ కోసం ఏమి తినాలి? ఏమి తినకూడదు? ఒబేసిటీ ఉన్న వాళ్ళేంటంటే జనరల్‌గా ఫుడ్ తీసుకోవాల్సినది ఏంటంటే హై ఫైబర్‌తో పాటు హై ప్రోటీన్. ఎందుకు అంటే మజిల్ వేస్టింగ్ అవుతూ ఉంటుంది చాలా మందికి. మజిల్ వేస్టింగ్ అవ్వకుండా కొంచెం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ లో కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ తక్కువగా అంటే ఇందులో కూడా ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ వాటర్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి. సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్సైన్ సమ్ మోర్ ఫైబర్. ఈ ఫైబర్ కూడా ఏంటంటే ఒబేస్‌ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఈ సీరియల్స్ అంటే మనకు 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటుంది కదా! ఈ 5 ఫుడ్ గ్రూప్స్‌ని కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే ఒబేసిటీని ఈజీగా కొంచెం కంట్రోల్ చేయగలుగుతాం. కమింగ్ టు సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అన్ని ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. నో రిస్ట్రిక్షన్ అంటిల్ కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లైక్ బనానా, సపోటా, గ్రేప్స్, మ్యాంగో ఇలాంటి కొంచెం లిమిట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు వెజిటబుల్స్ అన్నీ తినేయొచ్చు. బట్ రూట్స్ అంటే కొంచెం ఈ బంగాళదుంప, బీట్రూట్, ముల్లంగి ఉంటుంది కదా! ఇదేంటంటే స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవేంటంటే ఎక్స్ట్రా మళ్ళీ కార్బోహైడ్రేట్స్ యాడ్ ఆన్ అవుతుంది. సో అలాంటివి కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఫ్యాట్స్‌లో కూడా ఏంటంటే మిల్క్ తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఒబేస్ అనగానే ఏంటంటే మిల్క్ అలాంటివి తగ్గిచ్చేస్తారు. బట్ ఏంటంటే మిల్క్ తీసుకోవచ్చు. కానీ అందులో కూడా ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కాకుండా టోన్డ్ మిల్క్ ఆర్ నార్మల్ స్కిమ్డ్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్ మనకు మీట్ అవుతుంది. అండ్ కొంచెం ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం తగ్గించినట్టు ఉంటుంది. సో అలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఈ ఘీ, వనస్పతి అలాంటి ఏదైతే ఉంటుందో అలాంటివి కొంచెం రెడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాటర్ వీ హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ అనగానే అగైన్ మనం జ్యూస్ అలాంటివి యాడ్ ఆన్ చేసుకోవద్దు. ఎందుకంటే జ్యూసెస్ ఈక్వల్ టు షుగర్ సిరప్ అవుతుంది. ఎందుకంటే లైక్ మనం ఫ్రూట్ తినాలి అంటే 1 ఫ్రూట్ తినగలుగుతాం. బట్ 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ రావాలి అంటే 4 ఫ్రూట్స్ ఏస్తే 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ వస్తుంది. సో అలా ఏంటంటే జ్యూస్ ఏంటంటే ఎక్స్ట్రా క్యాలరీ యాడ్ ఆన్ అవుతుంది. సో బెటర్ టు గో విత్ ఓన్లీ కట్ ఫ్రూట్. ఇలా కొంచెం బ్యాలెన్స్డ్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో ఇలా చేంజెస్ చేసుకున్నారు అంటే ఒబేసిటీని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం.